ఇప్పటివరకు మీరు మన ఇండియాలో ఒక స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ ఎంత చూస్తుంటారు? మహా అయితే 5000, 5500, 6000 ఎంఏహెచ్ కూడా చూశారు, 6500 ఎంఏహెచ్ కూడా చూశారు. చివరికి మన ఇండియాలో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ను కూడా చూశారు. బట్ ఇప్పుడు రాబోతున్న ఫోను అంతకు మించి అంతంతకు మించి రాబోతున్న ఒక పవర్ ప్యాక్డ్ ఫోన్ అనమాట. ఇది రియల్మీ వాళ్ళు ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న రియల్మీ GT 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ లాంటి ఫోన్ అనమాట. బై మిస్టేక్ ఒక పవర్ బ్యాంక్ పైన ఒక స్క్రీను, ఒక ప్రాసెసరు, 2 కెమెరాలు, అలాగే ఇంకా వాల్యూమ్ బటన్స్ లాంటివి పెట్టి పంపిస్తున్నారేమో అనిపిస్తుంది. అలా ఉంది ఈ ఫోను. అండ్ ఇది 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నా కానీ దీని థిక్నెస్ 8.5 mm మాత్రమే ఉంటుందంట. ఎందుకు ఇంత తక్కువ సైజులో ఉంటుందంటే ఇది సిలికాన్ కార్బన్ టెక్నాలజీ దీంట్లో వాడబోతున్నారు కాబట్టి అంత స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్లో ఉంటుంది. అండ్ దీని వెయిట్ కూడా జస్ట్ 200 grams మాత్రమే ఉంటుందట. అండ్ ఇది ప్రపంచంలోనే స్లిమ్మెస్ట్ మదర్ బోర్డ్ని కూడా కలిగి ఉన్న ఒక సూపర్ ఫోన్ అనమాట. పవర్ ప్యాక్డ్ ఫోన్ ఇది నాకు తెలిసి ఒక 30 నుంచి 35 వేల రూపాయల బడ్జెట్లో కానీ 40,000 లోపే పెడతారని నేనైతే అనుకున్నాను. ఒకవేళ 30 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లో పెడితే మీరు కొంటారా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. మరి ఇంత పెద్ద బ్యాటరీ ఉంది కదా, ఇది ఏమైనా బ్లాస్ట్ అవుద్దా, హీట్ అవుద్దా అంటే అన్ని రకాల ఛార్జింగ్ ప్రొటెక్షన్ టెక్నాలజీస్ ఉంటాయి, అన్ని రకాల హీట్ ప్రొటెక్షన్ టెక్నాలజీస్ ఉంటాయి. మీరు దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఫోన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని ఈజీగా మార్చేస్తుందేమో అనిపిస్తుంది. ఒక మోడరేట్ యూజర్కి మాత్రం ఒక 2 నుంచి 3 రోజులు ఈజీగా బ్యాటరీ లైఫ్ ఇస్తుందేమో అనిపిస్తుంది. సో ఎక్సలెంట్గా ఉన్న ఫీచర్స్ అయితే. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 100 వాట్ వరకే ఇవ్వబోతున్నారు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో కూడా మర్చిపోవద్దు. అండ్ ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి, ఆబ్వియస్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.